ఇప్పుడు యెస్. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కళ్ళ చూపు కూడా జూబ్లీ హిల్స్ వైపు ఉంది. యెస్. ఎందుకంటే అక్కడ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రెస్టీజ్ ఇష్యూ ఇప్పుడు. యెస్. ఎందుకంటే సిటీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు రాలేదు. మొత్తం బీఆర్ఎస్‌కే మూటగట్టిచ్చారు. కేసీఆర్ గారి మీద నమ్మకము, లేకపోతే డెవలప్‌మెంటు అన్ని రకాలుగా చూసుకుంటే. ఇప్పుడు ఇక్కడ నిన్న నవీన్ యాదవ్ కూడా మాట్లాడాడు. బీఆర్ఎస్ క్యాడర్ అనేది 1 వీక్‌లో లేకుండా చేస్తాను అనేది కూడా క్లియర్‌గా మాట్లాడారు. అండ్ వాళ్ళ నాన్న కూడా మాట్లాడుతున్నారు. నేను నోరు విప్పితే ఇంకొకలాగా ఉంటుంది కేసీఆర్ గురించి. అండ్ కొంతమంది వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు నేనే ఫస్ట్ ప్రచారానికి వెహికల్ ఇచ్చినాను, కవిత పెళ్ళప్పుడు అంటే రకరకాలుగా వినపడుతూనే ఉన్నాయి మనకి. ఏమర్థం అవుతుంది? వాళ్ళేమో 50,000 నుంచి 70,000 మెజార్టీతో పక్క కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది, రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం జూబ్లీ హిల్స్ అంటున్నారు. సో మీ పార్టీ వాళ్ళు ఇంతవరకు ఇంకా ప్రచారంలోకి అనుకునే పెద్దవాళ్ళు ఇంకా దిగలేదు. ఏం జరగబోతుంది? ఎవరు గెలవబోతున్నారు? అసలు పార్టీ ఎజెండా ఏంటి? మేము 100% జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగురుతుంది. మీకు ఇది రాసి పెట్టుకోరి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలవక ముందే ఎవరిని లేకుండా చేస్తా అన్నాడు. ఎవరిని? నాయకులనే. రేపు గెలిస్తే ప్రజలను ఉండనిస్తాడా, బతకనిస్తాడా? మీరు ఒకటి ఆలోచించండి. 2 పాపం తమ్మునికి తెలియలేదు నవీన్కు. నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు నవీన్ తెలుసు, త్రిశాలం అన్న తెలుసు. నేను కూడా చాలా సందర్భాలలో వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాము, మాట్లాడినాము. అన్న కూడా నా దగ్గరికి చాలాసార్లు వచ్చిండు. ఇక్కడ కూడా వచ్చిండు, ఆఫీస్ కూడా వచ్చిండు శ్రీశైలం అన్న. అప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడు నేను ఏమంటున్నానంటే లేకుండా చేస్తా అనేది పిల్లగాడు ఏమనుకున్నాడంటే మమ్మల్ని లేకుండా కాదు, ప్రజలు లేకుండా చేస్తారు అనే ఒక భావంతో బహుశా ఉల్టా అన్నట్టున్నాడు. ఒక వారం రోజుల తర్వాత నవీన్ అనడం ప్రజలే లేకుండా చేస్తారు. అది మనం కాదు. గీ రౌడీజాలు, గీ కొట్లాటలకు బీఆర్ఎస్ భయపడుతుందా? తెలంగాణ రాష్ట్రం కోసము చావును ముద్దాడినటువంటి వ్యక్తులు, చావుకి ఎదురెళ్ళిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మస్తు మందిని చూసినాం. గీ బెదిరింపులకు ఇలా ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. గిట్లాంటి వారికి ఓటేస్తే గాలనే పట్టుకొని గట్లా అన్నాడు. రేపు పొద్దుగాల మా పరిస్థితులు మనం బతకనిస్తాడా అన్నారు. ఆయన నామినేషన్ వేసినప్పుడు చూడలేదా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో మొత్తం? నువ్వు చూసినావు కదా మొత్తం. అదే గబ్బర్ సింగ్ సినిమా ఏదో వస్తాయి కదా, అందరు గుండా రౌడీలో అంటే నేను చెప్తాను గబ్బర్ సింగ్ అనుకుంటా. మొత్తం సేమ్ ఆ బ్యాచ్ అంతా దిగింది, గబ్బర్ సింగ్ బ్యాచ్ దిగింది అక్కడ గబ్బర్ సింగ్ బ్యాచ్ దిగింది. గట్లాంటి వాళ్ళు ఆయన కథ. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తారు. చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, జూబ్లీ హిల్స్లో అనామాకులు ఉండేటిదా? మంచిగా ఉన్నోళ్ళు కదా, అందరూ ఉన్నారు. పెద్దోని నుంచి పేదోని దాకా ఉన్నారు. ప్రతి వాళ్ళకి తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు. కాబట్టి అభద్రతతోని ఓడిపోతున్నాం అన్నటువంటి అక్కస్తో మాట్లాడినటువంటి మాటలు, ఇంకోటి రౌడీజానికి, గుండాయిజానికి ప్రజలు భయపడరు. మీరు అది కూడా రాసి పెట్టుకోండి. రౌడీజానికి, గుండాయిజానికి భయపడడు. నవీన్ చిన్నోడు, తెలుసుకోవాలి, విఘ్నతతో ఉండాలి, లీడర్షిప్ మార్చుకోవాలి. ఏమున్నది? ఎక్కడున్నది? ఏం చేసిన మంచి వ్యక్తి అంటారు. నేను అడుగుతున్నప్పుడు ఏం చేస్తే మంచి? మొన్నటిదాకా ఎంఐఎం నుంచి పోటీ చేసిండ్రు. గతంలో కాంగ్రెస్ కాదు కదా, ఎంఐఎం నుంచి పోటీ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు దీనమ్మ అంటాడు, ఇది ఓడిపోగానే దానమ్మ అంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే పార్టీల అవకాశాల కోసం వచ్చేసి ఇదే ఆహా ఊహా అంటే ఐఐటి కాదు కదా. ఇప్పుడు దానికి తోడు రేవంత్ రెడ్డి గారు మన సభ పెట్టిండు సినిమాలదని. ఎవరు వచ్చారు? జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఎంతమంది వచ్చారు తెలిసిపోయింది కదా. ఆయన సభ తెలిసిపోయింది. రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేస్తారు రోషన్? నాకు చెప్పు. నువ్వేం చేసినావు అని చెప్తారు హైదరాబాద్లో. నీ కంట్రిబ్యూషన్ ఏంది హైదరాబాద్లో? నువ్వేం చేసినావు ఒక్కటి చెప్పు. హైదరాబాద్లో భూములు అమ్మడమే తప్ప హైదరాబాద్లో ఇప్పటి వరకల్లా నువ్వు చేసిన అభివృద్ధి అంటే భూములను అమ్ముకోవడమే తప్ప నువ్వు ఒక్క పని చెప్పు నాకు. సింగిల్ 2 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన ఒక్క సింగిల్ పని చెప్పు నాకు. హైడ్రా తీసుకొచ్చారు కదా. ఎస్, అదే కదా హైడ్రా తీసుకొచ్చినాడు బ్రహ్మాండంగా. చూస్తున్నావు కదా హైడ్రా ఉంది. బడాబాబుల ఇళ్లకు హైదరాబాద్ ఏం పూడికలు ఎక్కడ తీయాలి? పొంగులేటి ఇల్లు ఊలబెట్టి పూడిక తీయవా? అసోద్దీన్ పేరు పెట్టుకొని పెడతావా? బుల్డోజర్ పంపిస్తావా? వీళ్ళకి పంపిస్తావా? ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముందే ఉన్నది కాదు ఇక్కడ. ఇల్లు నంబర్ వేసారు కదా, మరి తీసిరా తిరుపతి రెడ్డిది? పెద్దోళ్ళ దగ్గరికి ఓడు. పేదోని ఇల్లు చేస్తాం కదా, తీసేసిండు, కాంప్రమైజ్ అయిపోయాడు. మళ్ళీ అయిపోయింది కదా, ఇట్లా తీసుడు. అన్ని కాంప్రమైజ్ అయ్యి అన్ని రకాల అన్ని కాంప్రమైజ్లు అవుతాయి. ఎందుకు కాదు? ఆయన కావాల్సింది వస్తుంది అంతే. నేనేమంటున్నా, ఆయన కావాల్సినవి అన్నీ వస్తాడు, దాన్ని చూపించినాడు, మిగతా అన్ని సెట్ చేసుకున్నాడు. ఇవాళ మీరు చెప్పరాదు హైదరాబాద్లో ఏ ఒక్కడు సంతోషంగా ఉన్నాడు చెప్పండి? అభద్రత నిద్రపోతలేడు. ఏ రంగు ఏదొస్తుందో తెలియదు. పేదోళ్ళ బస్సులు అవునండి ఎప్పుడో తాత ముత్తలప్పటి నుంచి వచ్చి బీదాగా బడా ఎకరాల కొద్ది బిల్డింగ్లు కట్టుకునే స్తోమత లేదు. వాడు ఏదో అప్పో చిట్టీలు వేసుకొని చిన్న ఇల్లు వేసుకుంటే పాపం ఏను ముత్త జాగా దొరికించుకొని వాడిని గూల కొడతావు. రాత్రి రోడ్డు మీద పడేస్తావు. ఎటుపోతారండి పిల్లలు? చూడలేదా? చంటి పిల్లలు పుస్తకాల కోసము పరిగెడుతుంటే కన్నీళ్ళు పెట్టిన దుఃఖం ప్రతి వాళ్ళు ఏడ్చిరు. తింటున్న పెలం ఇట్లా తింటున్నాగానే ఇట్లా కొట్టెత్తే పెలంతో వెళ్ళిపోయింది. గిన్నె మెతుకులు వెళ్ళిపోయినాయి. అసలు నైజాం ఎట్లుంటుందో మనం చూడలే కానీ నయా నైజాంలో మాత్రం కాంగ్రెస్లో చూస్తున్నాం మనం. ఇలా గీళ్ళకు ఓటేసే పరిస్థితి హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ బత్తదా? చచ్చిపోతుంది హైదరాబాద్. విలవిల గోసెల్లదిస్తుంది.
హైదరాబాదు మీరు ఎక్కడన్నా చూడండి దయచేసి. ఏ బస్సులకు అప్పుడు మంచిగున్నాం సార్, క్యావో సాబ్ అంటున్నారు. నేను కూడా తిరుగుతున్నా కదా జూబ్లీస్లో, నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా, నేను కూడా చూస్తూ ఉన్నా. చాలా నేను 100% చెప్తున్నా, మాగంటి గోపినాథ్ కన్నా ఎక్కువ మెజార్టీతో సునీత గెలుస్తూ ఉన్నది. మీరు రాసి పెట్టుకోండి, ఇవ్వాలని నేను చెప్తున్నా. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తూ ఉన్నది. ప్రజలు అంత సానుకూలంగా ఉన్నారు, అంత గొప్పగా చూస్తున్నారు కాబట్టే కదా రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అనేటోడు 5 రోజులు తిరుగుతాడట బండ్లు వేసుకొని. ఎందుకు తిరుగుతావు? నీకు మంచి చక్కదనం లేదు కాబట్టి 5 రోజులు తిరుగుతా అని చెప్తున్నావు. గల్లీకి 2 మంత్రులను పెట్టిండు. అసలు నాకు తెలిసి మనిషికి ఇంకొక మనిషిని పెట్టేటట్టు ఉన్నాడు. ఇలా బలం ఏంది? పైసలు తీసుకురావాలి, అక్కడిక్కడ దోపిడీ చేసిన పైసలను తీసుకొచ్చాలి, జూబ్లీ హిల్స్లో పోయాలి. నేను పైసలు ఇస్తా, నేను ఇది ఇస్తా, రౌడీజన్ చేపిస్తా, గుండాయిజన్ చేస్తా అని చెప్పేసి భ్రమలో ఉన్నాడు. ఎందుకంటే ఇది పోతుంది అనుకో, ఇది పోయేటట్టున్నది కదా. ఒక హైదరాబాద్లో ఒక ఉప ఎన్నికలు గెలిపించుకోలేదు అనే పరిస్థితి ఉంటుంది కదా రేపు పొద్దుగాల. కాబట్టి ఇలా ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఇలా కాంగ్రెస్కు ఇక్కడ కాదు, తన సీటును ముఖ్యమంత్రి కుర్చీ నిలబడాలంటే ఇది గెలవాలన్న దానికి దగ్గరికి వచ్చిండు కాబట్టి తిరుగుతూ ఉన్నాడు. ఒక పాలనలో సయోధ్య లేదు, ఒకరికొకరు రిలేషన్స్ ఉన్నాయనండి. ఒకరికొక పొద్దుగాలు అయితే ఈ మంత్రి దానిలో ఆయన పెడతాడు, ఆయన దానిలో ఈయన పెడతాడు. పొద్దుగాలు గివ్వే కొట్లాటలు తప్ప, ఈ మంత్రుల కొట్లాటలు తప్ప ప్రజల గురించి ఆలోచించి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఇక్కడ ఉందా? వీడు దోషిండు, ఆ మంత్రి దోషిండు, వాళ్ళకు కూడా తెలుసు ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఇది మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి ఎంత వీలైతే అంత దోచుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ పాలన కానీ తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అది ప్రజలు కూడా తెలిసిపోయింది కాబట్టి ఇలా జూబ్లీ హిల్స్లో ఆ పద్ధతిలో వాళ్ళ వ్యవహారం ఉన్నది పార్టీ పరిస్థితి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.